సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నానండి। చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారన్నమాట ఈ పూజా విధానం చూపించమని, అందువల్ల మేము చూపించాము। అయితే అండి ఈ పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారండి। తప్పకుండా మీరు కూడా చేసుకొని ఆ ఫలితాలు పొందండి, చాలా మంచిది। ముఖ్యంగా బిడ్డలు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి। ఇన్ని వారాలని చెప్పి మొక్కుకొని చేసుకోండి, మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి। అది నా సొంత అనుభవంతో చెప్తున్నాను, తప్పకుండా చేసుకోండి మీరు కూడా। మీరు ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ నేలను శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గును పసుపు కుంకాలతో అలంకరించుకోండి। ముందుగా కడిగి తుడిచిపెట్టుకున్న పీటను పసుపు కుంకాలతో అలంకరించుకొని ఆ పీట మీద ఒక ఎర్రని వస్త్రాన్ని పరవాలి, ఆ వస్త్రం మీద కూడా పసుపు కుంకాలు పెట్టాలి। ఇప్పుడు ఆ వస్త్రం మీద సుబ్రహ్మణ్య స్వామి పటం పెట్టి ఆ స్వామిని ఎర్రని పూలతో అలంకరించాలి। ఆ స్వామికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం। ఇప్పుడు స్వామి వద్ద పసుపు కుంకాలతో పూజించుకున్న దీపారాధన కుందులు ఇతర పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి। ఇప్పుడు దీపారాధన కుందుల్లో ఆవు నెయ్యి ఉంచి ఆవు నెయ్యితో తడిపి పెట్టుకున్న ఒత్తుల్ని ఆ కుందుల్లో ఉంచి తాంబూలం సిద్ధం చేసుకోవాలి। అలాగే వడపప్పు, పానకం, చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవాలి। ఇప్పుడు ఏకహారతితో దీపారాధన చేసుకోవాలి। ఇక మీ మనసులో ఉన్న కోరికను సంకల్పంగా చెప్పుకొని స్వామివారికి నమస్కరించుకోవాలి। తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవాలి। ఇప్పుడు స్వామికి గుగ్గిలంతో సాంబ్రాణి వేయాలి। మంగళవారం గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం వల్ల శత్రుభయం ఉండదు, ఈర్ష్య అసూయలు తొలగిపోతాయి, దృష్టి లోపాలుండవు, రుణబాధలు తీరతాయి, ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది। ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం 108 సార్లు చదువుకోవాలి। ఆ మంత్రం ఏమిటంటే ఓం సాం శరవణ భవ। ఈ విధంగా చదువుకొని హారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకోవాలి।
దీపారాధన కుందుల్లో మరోసారి ఆవు నెయ్యి వంచండి. కుందుల్లో ఒక్కసారి నెయ్యి వంచి వదిలేయకూడదు. తప్పనిసరిగా రెండోసారి కూడా నెయ్యి లేదా నూనెను వంచాలి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవటం వలన మనకున్న ఆర్థిక సమస్యలు, భూ సమస్యలు తీరతాయి. అలాగే సంతానం లేని వారు సంతాన భాగ్యాన్ని పొందుతారమ్మా. పిల్లలు అల్లరిగా ఎక్కువ చేస్తున్నారని బాధపడేవాళ్ళు కూడా ఈ స్వామి పూజ చేసుకోవచ్చు. చక్కగా పిల్లలు అల్లరి మాని చాలా బుద్ధిగా ఉంటారు. తప్పకుండా మీరు ఈ పూజ చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారమ్మా. మీరు ఈ పూజ ఇన్ని వారాలని చెప్పి అనుకొని చేసుకోండి, చక్కగా మంచి ఫలితాలు పొందుతాయి. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను.